కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత చేస్తున్న మొదటి సినిమా కదా హరిహర వీరమల్లు. ఎలా ఉండబోతుంది? ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయి? నిజానికి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా ఎంట్రీ అయిన తర్వాత, ఎలక్షన్ అయిన తర్వాత డిప్యూటీ సీఎం ఇప్పుడు అయ్యారు. నిజంగా చాలా చాలా ఆనందించవలసిన విషయం అది. అయితే డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత హరిహర వీరమల్లు సినిమా అనేది మనకి ఒక విధంగా చెప్పాలంటే చాలా ముందు రావాలి. కానీ ఆయన ఎలక్షన్లో గెలవడము, ఆ ఎలక్షన్లో తిరగడము, తర్వాత గెలిచిన తర్వాత ఈ పనులన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూడడం వల్ల చాలా వరకు లేట్ అయింది. అయితే ఎట్టకేలకి ఈ 12వ తేదీన అయితే రిలీజ్ కాబోతుంది. దాని మీద ఎక్స్పెక్టేషన్స్ మాత్రం భారీగా ఉన్నాయి. ఎందుకంటే ఒకటి, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా. 2, ఆయన మొదటి సినిమా పాన్ ఇండియా సినిమా. ఇదివరకు ఏంటంటే ఓన్లీ తెలుగు లాంగ్వేజెస్ వచ్చేవి, డబ్ చేసేవారు. తమిళ్, కన్నడ, లేకపోతే హిందీలో అలా డబ్ చేసుకునేవారు. కానీ డైరెక్ట్గా 5 లాంగ్వేజ్లో రిలీజ్ అయిన సినిమా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారిది లేదు. ఇది ఫస్ట్ సినిమా, పాన్ ఇండియా సినిమా. చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సాంగ్స్ కానీ, ఆ ట్రైలర్ కానీ, ఆ ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. కొత్తగా గెటప్ కూడా చాలా కొత్తగా ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాకి మనకి ఖుషి, తర్వాత జెంటిల్మ్యాన్, ఇలాంటివన్నింటికి చేసిన ప్రొడ్యూసర్ గారు ఏఎం రత్నం గారు దీనికి ప్రొడ్యూసరు. సో ఆయన ఎంతో ఓప్స్ పెట్టుకొని ఈ సినిమా మీద చాలా నమ్మకాలతో ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఇది చాలా 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 పెద్ద హిట్ అవుతుందని మాత్రం అనుకుంటున్నాం. ఎందుకంటే అసలు ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అయితేనే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి బీభత్సమైన కలెక్షన్స్ వస్తాయి. అలాంటిది 5 లాంగ్వేజ్ల్లో. పైగా ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యన పొలిటికల్గా కూడా అన్ని స్టేట్లలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా పెరిగింది. ఎందుకు ఒక విధంగా చెప్పాలంటే బీజేపీకి సపోర్ట్ చేయడం వలన మోడీ గారితో ఆయన కొన్ని ప్రసారాలకు కూడా వెళ్ళడం అనేది జరిగింది. ఆయన ప్రసారం చేసిన దగ్గర అక్కడ గెలవడం కూడా జరిగింది. సో అందుకేంటంటే ఇప్పుడు పాన్ ఇండియా ఆ సినిమా రావడం వలన సినిమా చాలా చాలా కలెక్షన్స్ అయితే గట్టిగా వస్తాయని మాత్రం నాకు అనిపిస్తుంది. డెఫినెట్గా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అయితే డెఫినెట్గా అవుతుంది.